శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. భక్త పంతు, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబాడేకరుల అనుభవములు. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామునుకున్నట్లు ప్రపంచములో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుబడినట్లు కనిపించును, కాని అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకునలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయును. మనకు అగుబడినది నిజస్వరూపము కాదని గ్రహించేదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగుజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకముకు పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములను కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదుముగాక. స్వచ్ఛమైన ప్రేమయును చందనమును వారి శరీరమునకు పూసేదముగాక. దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్ట సాత్విక భావములనడి 8 తామర పుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదముగాక. భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపల వైపు పోవున్నట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదుఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవు ఇచ్చ లేకుండెను. కాని తానొకటి తలిచిన దైవం ఇంకొకటి తలుచునందరు. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడకు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచూ తన గురువునందే భక్తి నిలుచున్నట్లా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు పట్టు విడువరాదు. నీ గురుని ఎందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించాను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునేను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునాథుడుండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదపు మందులను కూడా వాడాను. కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుగానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని
పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయాను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేశాను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చిచుండెను గాని ఈ మూర్ఛ చాలా సేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలెనని ఒక గృహములోనికి పరుగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కషాయవాని చేతిలో పడిన ఆవువలే, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటు లేచుచుండగా బాబా ఆమెనుటిలో ఓదార్చెను. ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము. కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యాను. ద్వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చాను. పితలే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయములన్నీ తీరెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చాను. వారు బాబా పాదములకు వినయముగా సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు నొత్తుచూ కూర్చుండెరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండెరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి: నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించను. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టాను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చాను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగడ్చి కండ్ల నుండి ఆనందబాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందాను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించిరి. బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించాను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను: బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీరిని మీ పూజామందిరములో పెట్టుకుని పూజింపుము. నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించాను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించాను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలకర్థము గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకునవలనని కుతూహలపడెను. కాని బాబా ఊరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను అది ఏమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను: నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజించమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమే. నీ అదృష్టవంతుడు ఒకటుచే అక్కల్ కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండము. సంశయములను దురాలోచనములను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనమును అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించాను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగాను.
వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించాను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలోనూ జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములు చేసి విరమించుకునేను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యాను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచాను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకుని చదువునించెను. పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చాను. అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుగానటి దీర్ఘరోగము చే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధను అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలము ఏల ఈ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములు ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగాను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపాను. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చి అనుగ్రహించుట, దీక్షితు యొక్క విఠల్ దర్శనము, గీతా రహస్యము, కాపర్డే దంపతులు. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందాము. మానవుడు సముద్రములో మునుగకనే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగు చేయనట్టి శ్రీ సాయి మహారాజుకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగు చేయము. చాతకపక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక.
వారి ప్రాణములు స్థిరపడుగాక, వారి మనస్సులు ఏకాగ్రమగుగాక, వారికి గగుర్పాటు కలుగుగాక, వారు వెక్కుచూ ఏడ్చి వణకెదరుగాక, వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకునవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఈ మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయి అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలడు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధలనుచు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చాను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికిచ్చివేయవలెననియు శ్యామా చెప్పాను. కాని బాబా, దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకొనుము, అది నీకు పనికి వచ్చును అనేది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామా వద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయుననిది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపాను. ఒకప్పుడు సమర్థ రామదాసు భక్తుడైన ఒక రామదాసి షిరిడీకి వచ్చాను. కొన్నాళ్లు అక్కడుండాను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును అధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండాను. అతడి గ్రంథములు అనేకసార్లు పారాయణ చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముకు తీసుకొన్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయి స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగు చేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కరలేదు అనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చును అనెను. మరియు తాను అనాగరికుడకుటచే దేవనాగరి అక్షరములు చదువులేను అనెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకుననే గాని బాబా తనకు మేలు కలుగు చేయుచున్నాడని అనుకునలేదు. బాబా ఈ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకుల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనము ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరము లేదు.
దానికి నియమములేమీయూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు అనికి చెప్పాను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపై పడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్టు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనెనని అనెను. శ్యామాను తిట్టనారంభించాను. పుస్తకము ఈయనచో తల పొగలు కొట్టుకుందునెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను. కాని ప్రయోజనము లేకుండాను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చిరాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలముగా నుండవలను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించు, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామాకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని, నీకది కంఠపాఠముగా వచ్చును గదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని, అందుచే దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించాను. దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనదెను అనెను. శ్యామ మిక్కిలి సంతోషించి ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదను అనెను. బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను. ఇందులో ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్న గీత నేలకోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నటకు ఎన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతి నిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథను ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగుచే విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటీ అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపూసాహెబ్ జోగ్కు ఒక పార్సిల్ వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యముండెను. అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నప్పుడు అది కింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకముంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగును కందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు.
మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము కాబర్డే, నోల్కర్, బూటి నిశ్శబ్దముగా కూర్చుండేవారు. వారు వినయ విధేయత, నమ్రతలు ఉన్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాపాడ్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడు ఎంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలపోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 మాసములుండెను. కాని అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. కాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలుగున్నవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనేయుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించాను. శ్యామ ఇట్లడిగాను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెములు నెట్టివేచెదవు, వాని వైపు చూడనైనా చూడవు. కాని దీనిని నీ దగ్గరికి ఈడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించాను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడాను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించాను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతముగు ముద్దలను తీసుకుని నిండు. ఇట్లనుచూ బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశాను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయిచూ తిరిగి తన గద్దెపై కూర్చుండాను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను. బాబా కాళ్లను పిసుకుచుండాను. బాబా ఆమెతో మాట్లాడతొడంగాను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించాను. గురు శిష్యులు ఒండరుల సేవ చేసుకున్నట్టు చూచి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనియను. నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయములే కనిపించును. కాని ఇది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుతున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒక్కటే. ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారిరువురూ లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట, లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు మొదలగు వారి అనుభవములు. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుగుని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించుకున్నటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటింతురు. కాబట్టి వారు అందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి. నా మనుష్యుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమును ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చునుటులా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగము చేశాను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించాను. శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని, చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచాను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చెయ్యనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాను. పటము, దాసగను కీర్తన, అప్పుడు దాసగను చెప్తున్న తుకారాం జీవితమును హరికథ ఇవన్నీయూ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడుకు శంకర్రావు వచ్చి తలుపు తట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకునే పిమ్మట షిరిడీకి పయనమయ్యాను. రైలులో అతడును స్నేహితుడకు శంకర్రావును భజన చేసేది. సాయిబాబాను గుర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగోలని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలనని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచాను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చాను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గొంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండాను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిని పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెను అనుకొనుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీయూ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగజేశాను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకునేను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిని పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగాను. బాబాను చూచి చాలా సంతోషించాను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతోషించినట్టులా బాబా పాదములు చూచి సంతోషించాను. అప్పుడు బాబా ఇట్లా నేను టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడుగునేలా మన కండ్లతోడ సమస్తము చూడవలను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీయు
ఎటులు తెలిసినవని అతడు ఆశ్చర్యపడాను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ అనగా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కాని ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావాలనని బాబానడిగాను. సాంజా తీసుకురమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునము. బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచాను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయమున లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనేను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావించుచుండెనో అది ఎంతయూ బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాద పూజయందు, మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో, తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలను అనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండేరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసేరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకు బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజూ మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కాని అది 14వ రోజు వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనముకు కూర్చునిరి. కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించాను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచాను. ఆమె కిచిడీ అతడ పెట్టగానే బాబా సంతసముతో ముద్దమీద ముద్దం రింగుట ప్రారంభించాను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము కాని గాయత్రీ మంత్రము గాని తెలియకుండెను. సాఠే గారికి వీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించాను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అతడకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని
మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటుత్తరము షిరిడీవాసి తన మామగారకు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగు చేయవలనని ఇచ్చాను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానియ్యక ఈ వెధవను తన్ని తరిమివేయుడు. అని గర్జించి మేఘునితో నిట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపోవు. ఈ మాటలు విని మేఘుడు వణుకన ఆరంభించాను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి నాసిక్ జిల్లాలోని త్రయంబక్కు పోయి 1 సంవత్సరము 6 మాసములుండాను. తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించాను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయచు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తి పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవిని పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచియుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించాను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనెను. బాబా తనక అభిషేకము వలదనియు ఫకీరగుడిచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పాను. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టాను. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయిము. శరీరమంతటిపై పోసినట్లు అగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకొండను పైకెత్తి తలపై పోయే యత్నించెను. కాని భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోశాను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూచాను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొనేనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను. ఒకనాడు వేకోజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచాను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ, త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచాను. బాబా కనిపించలేదు. కాని అక్షతలు అక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను. నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను. మీరు నన్ను లేపినట్లు భావించి తిని తలుపులన్నీయూ వేసియుండుటచే అది దృశ్యమనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి
నా ధ్యానమునందే మునిగియుందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేఘుడు కూడా అచ్చడికి వచ్చాను. బాబా ఇట్లా నేను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడాను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకునుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచాను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపాను. దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానములో కనపడిన దాని వలె నున్నదని సంతసించాను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగానే బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించాను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరిచాను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేవరముపై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడు. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మదరాసు భజన సమాజము, తెండూల్కర్, డాక్టర్ కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయములో రుచికరములు, ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలున్నవి. మదరాసు భజన సమాజము 1916వ సంవత్సరములో రామదాసి పంథాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు నుండెడి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అను గ్రామమున సాయి అని ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిది. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు 3 ఏండ్ల అమనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము సిరిడీకి వచ్చి అతట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాశ గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించాను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించాను. కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించాను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టాను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి. కానీ కారణమేమో తెలుసుకునలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పాను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితిని అనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమయని భర్త అనుకున్నాను.
ఇది ఎంతయూ వట్టి చేదస్తమని వెక్కిరించాను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా ఉండినప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడాను. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను. అతడిట్లనిరి, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీకెట్టి విశ్వాసము కలదా అని అడుగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండేది. తాను బంధవిముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటులు విన్నవించాను, నీవు తప్ప రక్షించు వారెవరనూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కన ఉన్నట్లు కనిపించాను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము గలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకున్నట్టుకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవైయుండి హిందువులను పాడుచేయుచుంటివని అనుకొనడివాడను. బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలను అని అడిగాను. అతను తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా అనెను. వెనుకకు తిరుగుగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసస్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యాను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడిననుకొనుచున్నావా? నాతో పరిగెత్తి చూడుము అనుచు పరిగెడు మొదలెడెను. అతడు కూడా వెంబడించాను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించాను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగాను. బాబా పాదములపై అసలైన భక్తి మనముననుద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే, కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడియుండగా అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించాను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము.
తరువాత ఆ భజన సమాజములకు ఎంతో ధనము లభించాను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికీ నిట్టి మార్గమును బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించాను. దానిలో సాయిలీలలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండాను. అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేశాను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవలెనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియూ చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించాను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను: నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకునమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకముంచమనము. నిరుత్సాహము చెందవద్దనము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకునకు వినిపించాను. అతడు శ్రద్ధగా చదివాను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాను. కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడొకటకు కావలసిన మార్కులు రావనుకునేను. కావున నోటి పరీక్షకు కూర్చున ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావలేననియు పరీక్షాధికారి కబురు పెట్టాను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువు ఉండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలననుకున్నాను, లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచాను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛనిచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలను అనున్నది ఆలోచించుచుండేది. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పెంచెను అందులో సగము 75 రూపాయలు. కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండుననుకుందును. ఇది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చాను: బాబా, నన్నేలడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా, అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హటే బికనీర్లో ఉండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతనికి స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పించునుండగా అతడు మేల్కొనెను. ఇది ఎంతయూ స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునేను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను. అక్కడి నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి
అందులో 2 రూపాయలతో స్వయంపాకపు వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాశాను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాను కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కెప్టెన్ హటే పక్షమున దానిని బాబాకు అర్పించాను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను. బాబా భోజనము చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ వసంగాను. బాబా దానిని జేబులో వేసుకునెను. తర్వాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవేలితో పైకెగురువేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను. దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా ఉండమను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను. హటేకు బాబా పవిత్రము చేసి ఇచ్చిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పాను. ఈసారి హటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగుజేయునని గ్రహించాను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చినని సంతసించాను. వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చాను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకిచ్చాను. బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకునెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను. దీనిని ఎలా తనకివ్వవలను? దీనిని మనమే ఉంచుకుందుము. అతడు 25 రూపాయలిచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామన్రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఇట్లనెను. ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకును. మన కోశములో దీనినుంచుము. దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకునము. బాబా ఎందురికి మార్గము అవలంబించురో అడుగుటకు ఎవ్వరికినీ ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. షిరిడీకి లాగబడిన భక్తులు. వణి నివాసి కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామలాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఇచ్చిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకుందాం. దయామయుడు భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులము అగుటిచే
భక్తి అనగా ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నయూ క్షమించి సాయి మా ఆరాటములన్నయూ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు. దయాసమర్థుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును రాయగలనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ కాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులము అనుకున్నవారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకునేదరు. తదితరులు కాకమ్మ కథలను కొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడతడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముకు త్రయంబకం వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామును స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడై ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను: అనవసరముగా త్రయంబకేశ్వరమెందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగేశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడు ఒకరే, వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానుగా పోయి యోగిని దర్శించుటన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదనపడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను. శ్యామా మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికే వచ్చాను. అతడింకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చానో చూతము. శ్యామ బాల్యములో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి
బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచుములు సమర్పించెదనని అప్పుడింకొక మొక్కును మొక్కెను. కాని ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములోచట మకాము చేశాను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు తృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్ పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులను చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగుజేయుచున్నది అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపరిచాను. అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికి వచ్చాను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసారిని పిలిచి 2 వెండి కుచుములను చేయించాను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచుములను అచ్చటబెట్టి తన మొక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వానిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుము. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగులించుకునేను. ప్రేమచే మైమరిచాను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకున్నది. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కళ్ళు కన్నీటితో నిండాను. అతని మనసు శాంతించాను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించాను. కాకాజీ తన మనస్సులోనిట్లనుకునెను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రచిత్రములు కూడా జరగలేదు, ఆశీర్వచనములనైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యాను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందముద్భవించినది. ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరడం. రహతా కుశాల్ చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు, కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహేబ్ దీక్షితుని రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళాను. కుశాల్ చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడాను. మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పాను. తన గుర్రము అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను. కుశాల్ చంద్ను తీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరేరి. కుశాల్ చంద్ బాబాను దర్శించాను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగాను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచాను. ఆ స్వప్నములో బాబా కనబడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించాను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించాను.
కాని చిరునామా తెలియకుండాటచే చేయుటకేమీయూ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచాను. స్వప్నములో చూచిన మహంత ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయము సంపూర్ణము. 4వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.